రాజధాని అమరావతిలో మరో చారిత్రక ఘట్టం మొదలైంది. ఏ బిల్డింగ్ అయినా బలంగా ఉండాలంటే పునాదులు కీలకం. 1050 కోట్లతో బౌద్ధ స్తూపం ఆకారంలో 10 అంతస్తుల్లో నిర్మిస్తున్న శాశ్వత హైకోర్టు భవనాలకు ర్యాప్డ్ కాంక్రీట్ ఫౌండేషన్ వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఐకానిక్ గా ఉండబోతున్న ఏపీ పర్మనెంట్ హైకోర్టు నిర్మాణంపై మా బ్యూరో చీఫ్ ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏదైతే రాష్ట్ర హైకోర్టు నిర్మాణానికి అడుగులు వడివడిగా పడినాయి, ఏదైతే పర్మనెంట్ హైకోర్టు కోసం నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క భవనం ఏదైతే ఉందో హైకోర్టు భవనానికి ఈరోజు ర్యాఫ్ట్ కాంక్రీట్కి శ్రీకారం చుట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ ఈరోజు ర్యాఫ్ట్ కాంక్రీట్కి ప్రారంభోత్సవం చేశారు. ఒకే రోజు ర్యాఫ్ట్ కాంక్రీట్ ప్రారంభించి దాదాపు 15,000 క్యూబిక్ మీటర్లు ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్కి జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు, ఏదైతే ప్రస్తుతం మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇది 40 ఎకరాలు విస్తీర్ణంలో కడుతున్నటువంటి ఈ యొక్క హైకోర్టు భవనము మొత్తం 2-3 ఫేజులుగా జరుగుతూ ఉంది. మొత్తం 1,150 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి ఈ హైకోర్టు నిర్మాణం మొత్తం 10 అంతస్తులుగా ఉండనుంది. ఏదైతే బేస్మెంటు, అలాగే గ్రౌండ్ ఫ్లోరు, ఆ తర్వాత 8 ఫ్లోర్ల భవనం ఇక్కడ డిజైన్ చేశారు. ఈ భవనము బౌద్ధ స్తూపాన్ని పోలే విధంగా ఉంటుంది హైకోర్టు. అలా బౌద్ధ స్తూపంలో హైకోర్టు భవనం రావాలి అంటే కింద ఫౌండేషన్ అనేది చాలా కీలకము. ఆ ఫౌండేషను ఒక అధునాతనంగా, అంటే ఏదైతే ఈ అమరావతి బ్లాక్ కాటన్ సాయిల్ మొత్తం కూడా కింద ఎర్త్ వర్క్ చేసి సుమారు అడుగు ఎత్తున కింద కాంక్రీట్, అంటే వాటర్ ప్రూఫ్ సిమెంట్ కాంక్రీట్ వేసి దానిపైన స్టీల్, ఒక్కొక్క రాడ్, స్టీల్ రాడ్ 32 mm డయా రాడ్ కలిగినటువంటి ఐరన్ ఫ్యాబ్రికేషన్ చేసి 4 అడుగులు అంటే 1.2 మీటర్ వరకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్కి ఏ చేయాలంటే కొన్ని నెలల తరబడి ముందు ఈ యొక్క 32 mm రాడ్ డయా, అంటే 32 mm డయా రాడ్ సంబంధించి ఇక్కడ ఐరన్ ఫ్యాబ్రికేషన్ చేసి రెడీ సిద్ధంగా ఉంచడంతో ర్యాఫ్ట్ కాంక్రీట్ అయింది. ఏదైతే ఎన్సీసీ లిమిటెడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపడుతుంది, ఆల్రెడీ వాళ్ళకి బ్యాచింగ్ ప్లాంట్ ఉంది. ఆ బ్యాచింగ్ ప్లాంట్ నుంచి ఈ డైరెక్ట్గా ఏదైతే ఆర్ఎంసీ రెడీ మిక్స్ కాంక్రీట్ తీసుకువచ్చి ఇక్కడ మొత్తం కాంక్రీట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ కాంక్రీట్ బిగిన్ అయిన తర్వాత కంటిన్యూషన్గా 3 రోజుల పాటు జరుగుతుందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క హైకోర్టులో 52 కోర్టులు, అలాగే ఒక చీఫ్ జస్టిస్, అంటే 51 కోర్టు ప్లస్ ఒక చీఫ్ జస్టిస్ కోర్టు, మొత్తం కలిపి 52 కోర్టులు ఉంటాయి. ఈ మొత్తం వచ్చేసేపటికి 21,32,000 చదరపు అడుగులు యొక్క భవనం ఉండనుంది. ఈ 21,32,000 చదరపు అడుగుల్లో కేవలము ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో, అంటే బిల్డప్ ఏరియా, టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసేటప్పటికి అంత ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4,85,000 చదరపు అడుగులు యొక్క ఉన్న ఏరియా, బిల్డప్ ఏరియా ఉండనుంది. ఇది చూస్తే మొత్తం 2,10,000 క్యూబిక్ మీటర్ల మొత్తం ప్రాజెక్ట్ కాంక్రీట్ ఉంటుంది. అయితే ఇంత పెద్ద యూనిట్లో కేవలము రాఫ్ట్ ఫౌండేషన్, ఏదైతే ఫౌండేషన్ అంటామో ఈ ఫౌండేషన్కే 65,000 క్యూబిక్ మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది. జనరల్గా భవనాలన్నీ గతంలో చూసినట్టయితే భూమి ఏదైతే నేలపై నుంచి కిందకి గ్రౌండ్ లెవెల్లో, భూమి కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో ఒక 20 అడుగుల 30 అడుగుల పిల్లర్స్ కాలమ్స్ వేసి, ఆ కాలమ్స్ నుంచి ఎర్త్ లెవెల్ వచ్చిన తర్వాత ఆ పైన ఫైల్స్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇది డిఫరెంట్ ఏంటంటే ర్యాఫ్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి 4 అడుగులు ఎత్తున్నటువంటి ర్యాఫ్ట్ వేసి ఆ పైనుంచి మనం చూడొచ్చు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ నుంచి ఈ కాలమ్స్ ఏవైతే ఉంటాయో ఈ కాలమ్స్ అన్ని స్టీల్ రాడ్స్తో కాలం ఉంటుంది. ఈ పెడెస్టల్ దగ్గర నుంచి, పెడెస్టల్ అంటే ర్యాఫ్ట్ ఫౌండేషన్ పైన ఒక 3 అడుగులు పెడెస్టల్, ఆ పెడెస్టల్ మధ్యలోంచి ఏదైతే కాలమ్స్ ఉంటాయి ఆ కాలమ్స్ సైజుని బట్టి ఉన్నాయి. 8x8 సైజు ఉన్నాయి, అలాగే 6x2 సైజు ఉన్నటువంటి కాలమ్స్ ఉన్నాయి. కాలంకి చాలా
సుదీర్ఘంగా ఉంటుంది. అయితే ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అనేవి మొత్తం పోర్లుగా విభజిస్తారు. మొత్తం ఈ హైకోర్టు భవనం అంతా కూడా మొత్తము 16 పోర్లు అంటారు. 16 పోర్లలో 3 పోర్లు పాత ఏదైతే గతంలో వేసిందో అవి కాకుండా కొత్త ఒక 13 పోర్లు జరుగుతూ ఉంది. మొత్తం ఇందులో 42,000 మెట్రిక్ టన్నుల స్టీల్ని అయితే వాడుతూ ఉన్నారు. అలాగే 47,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు యొక్క మొత్తం కలిపి 13 పోర్లు ఉండనుంది. అయితే ప్రస్తుతము 15,000 క్యూబిక్ మీటర్లు జనవరిలో పూర్తయితే ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో 15,000 క్యూబిక్ మీటర్లు పోరు కంప్లీట్ అవుతుంది. మార్చి నాటికి మరో 17,000 క్యూబిక్ మీటర్ పూర్తవుతుంది. మొత్తం అయితే 2027 డిసెంబర్కి ఈ యొక్క హైకోర్టు 10 అంతస్తుల హైకోర్టు ఏదైతే బౌద్ధ స్తూప ఆకారంలో ఉన్నటువంటి అత్యాధునిక ఔటర్ అంటే ఏదైతే బయట కనిపించేటువంటి ఎలివేషను కూడా పూర్తవుతుంది. ఆ లోపల ఏదైతే ఇంటర్నల్గా కోర్టులు ఉంటాయో ఆ కోర్టులకు సంబంధించినటువంటి కోర్టు భవనాలన్నింటికి సంబంధించినవి కూడా పూర్తవుతాయని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క 1,850 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి ఈ హైకోర్టు బిల్డింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా 2027కి పూర్తి చేయాలని చెప్తా ఉన్నారు. ఒక దశల వారీగా పెట్టుకొని డే అండ్ నైట్ రాత్రి పవళ్ళు వెలుగులు విరజిమ్ముతూ జరుగుతూ ఉంది. ఇది ఎన్సిసి సంస్థ చేస్తూ ఉంటే సిఆర్డిఏ వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే థర్డ్ పార్టీకి సంబంధించి ఏదైతే తువిన్ ఇండియా అనే వాళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఎట్లా జరుగుతూ ఉంది? ఇది మొత్తం చూసినట్టయితే ఒక అత్యాధునిక భవనము, ర్యాఫ్ట్ ఫౌండేషను, 10 ఫ్లోర్లు, G+B+10 అంటారు. G+7 ఎలా జరుగుతుంది? ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటి? ఇందులో ఏ మిక్స్ వాడుతున్నారు? ఎన్ని రోజులు? M50 GGBS కాంక్రీట్ వాడుతున్నారు సార్. అరౌండ్ ఇది ఇండియాస్ థర్డ్ బిగ్గెస్ట్ పోర్ అవుతుంది. ఇది 15,154 క్యూబిక్ మీటర్ విచ్ విల్ బి క్యాస్టెడ్ ఇన్ 3 days. 3 రోజుల టైంలో 5 ప్లాంట్లు యూజ్ చేసి 3 daysలో 72 అవర్స్లో క్యాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్టీలు ఏ డయాతో స్టీల్ వాడుతున్నారు, వాటి యొక్క స్పేసియస్ ఎంత ఉంటుంది, అలాగే ర్యాఫ్ట్ ఫౌండేషన్ యొక్క డెప్త్ ఎంత ఉంటుంది? సార్ రాఫ్ట్ మొత్తం ఇది 4 పోర్స్ సార్. 4 కన్సిక్యూటివ్ పోర్స్లో 3 పోర్స్ 1.5 మీటర్ హైట్, 1 పోర్ 2.2 మీటర్ హైట్. సో దీని స్పేసింగ్ వచ్చేసి నార్మల్ స్పేసింగ్ ఎక్కడైతే మేజర్ కాలమ్స్ పెడస్టల్స్ లేవు ఎక్కడైతే 200 స్పేసింగ్ 150 స్పేసింగ్ ఉంటుంది. సో ఆ పెడస్టల్లో అయితే 100 స్పేసింగ్ ఉంటుంది. సో వాటికి లోపల రింగ్స్ అయితే 16 mm ఉంటుంది. ఆ కాలమ్స్ లోపల స్టిర్రప్స్ అయితే 12 mm ఉంటుంది. 135 degrees హుక్ యాంగిల్ మెయింటైన్ చేస్తారు. మొత్తం ఈ కాలమ్స్ చూసినట్టయితే డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఎంతంత సైజ్ కాలమ్ ఉన్నాయి? నాకు తెలిసి 6x6 కాలమ్స్ ఉన్నట్టున్నాయి. అలాగే 8x2 సార్ మేజర్ కాలమ్స్ లిఫ్ట్ పెడస్టల్స్ ఉన్నాయి. 6x6 కాలమ్స్ ఎక్కువ ఉన్నాయండి. సో ఇది స్మాలెస్ట్ పోరు. సో మిగిలినవి అవన్నీ 3,500 క్యూబిక్ మీటర్. సెంట్రల్ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ లిఫ్ట్ పెడస్టల్ అయితే ఇక్కడ ఈ పోర్లో లేదు. మిగిలిన 3 పెడస్టల్స్లో లిఫ్ట్ పెడస్టల్స్ ఉన్నాయి. మొత్తము ఈ బిల్డింగ్ మొత్తం హైకోర్టు బిల్డింగ్ మొత్తం మీద 16 లిఫ్ట్లు వస్తాయి సార్. 16 నుంచి 18 లిఫ్ట్లు వస్తాయి. మొత్తం ఏరియా ఎంత ఉందండి? ఏరియా 42 acres సార్. 42 acres. సో మొత్తం ఇదంతా స్ట్రక్చరల్ మొత్తం 16 పోర్స్ ఉంటాయి. ఇలాగ 16 రాఫ్ట్స్ ఉంటాయి. ఈ రాఫ్ట్ మీద మళ్ళీ పెడస్టల్స్ వస్తాయి. దీని మీద ప్లమ్ కాంక్రీట్ వస్తుంది 40 mm సైజ్ అగ్రిగేట్తో. దాని మీద మళ్ళీ గ్రేడ్ స్లాబ్ వస్తుంది. అక్కడి నుంచి స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ఫ్లోర్కి ఎంత హైట్ తీసుకుంటా ఉన్నారు? మొత్తం 50 మీటర్ల ఉన్నటువంటి ఇది చెప్తా ఉన్నారు. హైట్ మొత్తం 10 బిల్డింగ్లు 50 మీటర్లు అంటే మీరు ఇప్పుడు B+G+7 అంటే ఆల్మోస్ట్ బేస్మెంట్ నుంచి 8 floors వస్తుంది. సో 50 divided by 8 అంటే 6 meters వస్తుంది సార్ ఒక్క ఫ్లోర్. 8 into 6 48. ఒక 2 meters మిగులుతుంది. 2 meters లాస్ట్లో మనకు కోనికల్ పోర్షన్ ఆర్కిటెక్చరల్ వ్యూ కనపడుతుంది కదా, మీకు అవుట్పుట్లో కనపడుతుంది కదా, అది మీకు లాస్ట్ అవుట్పుట్లో కనపడుతుంది. ఇది ఓన్లీ స్ట్రక్చరలే మనం చేసేది. అయితే దీనికి సంబంధించి అంటే ఎర్త్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని అంత ఎర్త్ ఫౌండేషన్ 2018లో షాపూర్జీ పలోంజీ అనే కంపెనీ ఎర్త్ వర్క్ స్టార్ట్ చేసింది. PCC స్టార్ట్ చేసింది. ఈ 3 రాఫ్ట్స్ ఇప్పుడు మీకు పాత రెయిన్ఫోర్స్మెంట్ కనపడుతుంది కదా బ్లాక్ కలర్లో అవన్నీ షాపూర్జీ పలోంజీ స్టార్ట్ చేసింది. అయితే గవర్నమెంట్ మారిపోవడంతో అప్పుడు తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3-4 months నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. NCC కాంట్రాక్టర్ కదా మళ్ళీ వర్క్స్ తీసుకున్నాను. ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలమ్స్ స్టార్ట్ చేయడానికి ఈ పెడస్టల్ స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత కాలమ్ స్టార్ట్ చేస్తారు. సైమల్టేనియస్గా ప్లమ్ కాంక్రీట్ కూడా స్టార్ట్ చేస్తారు. సో మీకు ఈ పెడస్టల్ వరకు M50 GGBS కాంక్రీట్ వస్తుంది. కాలమ్స్లో మాత్రం M60
సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే అక్కడ వైబ్రేటర్ పెడుతున్నారు చూసారా, అట్లా వైబ్రేటర్ లేకుండా దాని అంతటా అదే సెల్ఫ్గానే కాంపాక్ట్ అయిపోతుంది. ఇది వైబ్రేటింగ్ మొత్తం ఏదైతే 1.2 కూడా ప్రతి ఫీట్కి వైబ్రేటింగ్ చేస్తుంది. లేయర్ బై లేయర్. ఇప్పుడు మీకు 1.5 మీటర్ ఉంది కదా, 1.5 మీటర్ని 4 లేయర్స్గా వేస్తారు. సో 1.5 మీటర్ని 4 లేయర్స్గా వేసినప్పుడు ఆ 4 లేయర్స్లో ఏ లేయర్ అయితే మీకు ఫస్ట్ సపోజ్ ఆ లేయర్ వేసినప్పుడు అక్కడ మీకు ఎక్కువ టైం కానీ తీసుకుంటే అక్కడ దానికి ఏదైనా సిమెంట్ స్లర్రీ కానీ నిటోబాన్ స్లర్రీ కానీ వాడతారు. సో ఇప్పుడు మనకు ఆ రాఫ్ట్ ఎగ్జిస్టింగ్ రాఫ్ట్ ఉంది కదా, అక్కడ మీకు స్టెప్డ్ పోర్షన్ ఇలా ఉంటుంది. దానికి దీని కనెక్షన్ మధ్యలో కూడా నిటోబాన్ స్లర్రీ వాడతారు కన్స్ట్రక్షన్ జాయింట్ కోసం. దీన్ని మొత్తం అంటే ఎగ్జిక్యూషన్ ఒకరు జరుగుతూ ఉంది, వర్క్ కాంట్రాక్ట్ ఒకరు జరుగుతుంది. దీని మానిటరింగ్ అంటే క్వాలిటీ కంట్రోల్ కానీ లేకపోతే అబ్జర్వేషన్. దీనికి కాంట్రాక్టర్ ఎన్సీసీ సార్, మేము టీయూవీ కన్సల్టెంట్స్ మేము. సో నేను క్వాలిటీ మేనేజర్ని. టీయూవీ ఎన్సీసీ వాళ్ళు వర్క్ చేసేది మొత్తం టీయూవీ వెరిఫై చేసి సర్టిఫై చేసి మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయించి దాన్ని ట్రైనింగ్స్ ఇచ్చి అన్స్కిల్డ్ లేబర్ని స్కిల్డ్ లేబర్గా చేసి వాళ్ళకి కొత్త మెథడాలజీలను నేర్పించి కాంక్రీటింగ్ మెథడాలజీ, ఫామ్ వర్క్ మెథడాలజీ, ఇప్పుడు స్టీల్ కటింగ్ మెథడాలజీ, కప్లర్ అసెంబ్లీ, సో ఇవన్నీ వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేసే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఎవ్రీ మంత్ మేజర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి స్టాఫ్ వర్క్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఎన్సీఆర్ ఇవ్వడం, మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అబ్జర్వేషన్స్ ఇవ్వడం, అలా డే బై డే తరోగా వెరిఫై చేయించి లేబర్కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఇంజనీర్స్కి కూడా ట్రైనింగ్ టూల్ బాక్స్ టాక్ కండక్ట్ చేస్తూ సో మేము ప్రతిదీ మానిటర్ చేస్తూ మేము సిఆర్డిఏకి ఉంటుంది. సిఆర్డిఏకి మళ్ళీ ఈ పిఎంసీకి మధ్యలో కూడా పీజీఎంసీ అని ఒకటి ఉంటుంది. సో ఆ పీజీఎంసీకి కూడా రిపోర్ట్ చేస్తాం. సైమల్టేనియస్గా మేము ఏపీ సిఆర్డిఏకి మా మీద ఏఈ, డిఈ, ఎస్సీ, సిఈ, ఇంజనీరింగ్ చీఫ్, కమిషనర్ ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ రిపోర్ట్ చేస్తాం. మా హెడ్స్కి రిపోర్ట్ చేస్తూ మా అథారిటీకి, మా రీజనల్ ఆఫీస్కి, మా హెడ్ ఆఫీస్కి సురేష్ గారపాటి సార్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ సిఆర్డిఏ కూడా మేమే రిపోర్ట్ చేస్తాం. M50 కాంక్రీట్కి సంబంధించి ఏదైతే మెటీరియల్ అయిందో సిమెంట్ ఓపీసీ ప్లస్ అలాగే ఓపీసీ అలాగే దీనికి సంబంధించి మెటల్కి సంబంధించి మిషన్ కటింగ్ చిప్స్ ఓన్లీ 20 mm తీసుకుంటున్నారా? స్లీవింగ్ ఈ M50 GGBS కాంక్రీట్లో సార్ 60-40. సో 490 సిమెంటేస్ కంటెంట్ 490 kgs, దాంట్లో 295 ఓపీసీ 53 గ్రేడ్ సిమెంటు, 190 GGBS గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ స్లాగ్ ఫర్నెస్ పౌడర్. సో అగ్రిగేట్ వచ్చేసి 20 mm, 12 mm, 12.5 mm, అది 60-40 కంటెంట్లో తీసుకుంటారు. సో వాటర్ వచ్చేసి 172 లీటర్స్, అడ్మిక్సర్ వచ్చేసి 2.34%, వాటర్ సిమెంట్ రేషియో 0.35. వీటికి అంటే బేసికల్గా క్యూరింగ్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? వన్స్ కంప్లీట్ సార్ యాజ్ పర్ IS 456 7 days. ఇఫ్ ఎట్ ఆల్ M50 హై గ్రేడ్ కాంక్రీట్ కాబట్టి 11 days వరకు మేము యూజ్ చేయొచ్చు. దాని క్యూరింగ్ మేము ట్రెడిషనల్ క్యూరింగ్ మెథడే ఫాలో అవుతాము. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్కడైతే మనిషి పోలేని స్థలం ఏదైనా ఉంటుందో అక్కడ క్యూరింగ్ కాంపౌండ్ అప్లై చేస్తాం, కెమికల్ క్యూరింగ్ కాంపౌండ్. ఇది అంటే హైయెస్ట్ అంటే రికార్డులో చూసినట్టు అంటే మిగతా కొన్ని ప్రీవియస్ ఉన్నాయి కదా అంటే సార్ ఇండియాలో ఇప్పటి వరకు 4 బిగ్గెస్ట్ పోర్స్ అయినాయి. ఫస్ట్ది పోలవరం ప్రాజెక్ట్ 32,000 cubic meter అప్రాక్సిమేట్లీ. సెకండ్ది కాళేశ్వరం ప్రాజెక్ట్ 16,000 to 17,000 cubic meter. థర్డ్ బిగ్గెస్ట్ వదోదర ముంబై ఎక్స్ప్రెస్ వే, సో అది కూడా అరౌండ్ 15,000 to 16,000. ఫోర్త్ది ఇక్కడ 2018 to 19 టైంలో ఇక్కడ గ్యాట్ టవర్ 11,000 cubic meter in 52 hours వేశారు. సో ఇది 15,154 cubic meter, దట్ టు ఇన్ 72 hours క్యాష్ చేస్తుంది. బట్ ప్రొడక్షన్ టైంలో ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ఇది 4th ప్లేస్లోకి వస్తుంది. బట్ కాంక్రీట్ గ్రేడ్ తీసుకుంటే కాంక్రీట్ గ్రేడ్ కన్సిడర్ చేస్తే ఈ కాంక్రీట్ గ్రేడు 2nd ప్లేస్లోకి వెళ్తుంది. సో ఇంత హై గ్రేడ్ కాంక్రీట్ తక్కువ పీరియడ్ ప్లస్ ఎక్కువ క్వాంటిటీ, దట్టు ఇది ఒకటే రాఫ్ట్ కాదండి. మీరు ఇక్కడ చూస్తే ఇది సపరేటు, అది సపరేటు, అక్కడ సపరేటు, ఆ ముందుకుండే సపరేట్. మొత్తం ఎన్ని కాంక్రీట్ మిషన్లు పనిచేయనున్నాయి వీటి కోసం? కాంక్రీట్ ట్రాన్సిట్ మిల్లర్లు 50 ట్రాన్సిట్ మిల్లర్స్ ఉన్నాయి సార్, 5 బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయి, సో 2 స్టాండ్ బై ఉన్నాయి ఎమర్జెన్సీ. అవన్నీ రన్నింగ్ అవుతాయి, అయిపోయాయి అన్నీ రన్నింగ్ 72 hours రన్నింగ్. ఇది పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క హైకోర్టు నిర్మాణంలో అన్ని చర్యలు చేపడుతున్నారు. ఒకవైపున సిఆర్డిఏ ఏదైతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఇంజనీరింగ్లంతా అనునిత్యము సూపర్వైజ్ చేస్తూ ఉంటే, ఏదైతే క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి తువిన్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మొత్తం వీటన్నిటిని కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా కూడా
ఎన్సీసీ వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళు కూడా ముగ్గురు సైమల్టేనియస్గా ఉంటూ రాత్రింబాలు చేస్తున్నారు. ఇది ఒక రికార్డు అని చెప్తున్నారు. ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ క్యూబిక్ మీటర్లు రాఫ్ట్ కాంక్రీట్ వేసినటువంటి రికార్డుగా నిలబడబోతుందన్నారు. మొత్తం ఈ 10 అంతస్తుల హైకోర్టు నిర్మాణం పూర్తి కావడానికైతే మాత్రం 2 సంవత్సరాలు అని చెప్పి సమయం చెప్పారు. ఖచ్చితంగా డిసెంబర్ 2027కి పూర్తవుతుంది అంటున్నారు. ఒకవేళ స్ట్రక్చర్ అంతా అయిపోయినట్టయితే ఇంటీరియర్ కొద్దిసేపు సమయమైనా పూర్తవుతుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి ఉందో ఈ అమరావతిలో పర్మనెంట్ హైకోర్టుకి అయితే మాత్రం పునాదులు పడ్డాయి. అది ఒక మంచి సూచకంగా, అభివృద్ధి సూచకంగా మాత్రం అయితే చెప్పవచ్చు. ఇది మొత్తం మీద సంబంధించి ఈ రాఫ్ట్ కాంక్రీట్కి సంబంధించి మొత్తానికైతే రాత్రింబవలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలా బ్యాచింగ్ ప్లాంట్లు అలాగే మిషన్లు అన్నీ కూడా వేలాది మంది వర్కర్లు పనిచేస్తూ ఈ యొక్క రాఫ్ట్ కాంక్రీట్ని పూర్తి చేస్తున్నారు. కెమెరామెన్ రంగాతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, అమరావతి నుంచి.